వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ టైటిల్ ఖాయం చేసాం మనం, అమ్మయ్య చంద్రబాబు ఆ విషయంలో మారారు అనేది. ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏ విషయంలో మారారు? నిజానికి చూసినట్లయితే ఎన్నికలకు ముందు నుంచి కూడా తాను ఎప్పుడైతే కూటమి తరపున మద్దతు కూడగట్టి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు ఆయన, అటు జనసేన అండ్ దెన్ బీజేపీ టీడీపీ కలిసి మొన్నటి ఎన్నికలకు వెళ్ళాయి. టిక్కెట్ల ఎంపిక దగ్గర నుంచి అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన వరకు వాళ్ళకి బీఫామ్లు ఇచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు స్టైల్లో నిజంగానే మార్పు వచ్చిందని చాలా చర్చ అయితే జరిగింది. ఒక మొనాటినీగా ఉంటారైనా ఎమోషన్స్ చూపించే విషయంలో కానీ, ఎమోషన్స్ ఎప్పుడు దాచుకుంటారనే ఒక ఇది కానీ, సో మిగతా విషయాలన్నింటిలో ఒక హైటెక్ సీఎంగా పేరు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మొనాటిని బ్రేక్ చేయరు అన్న విమర్శ ఉంది. ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఆ విమర్శ అయితే ఉండేది ఎప్పుడు కూడా. ఇక అలాంటి చంద్రబాబు నాయుడు నిజంగానే తాను మారాను అని చెప్పుకోవడానికే కాదు, నిజంగా అది ఆచరణలో కూడా పెడుతూ ఉన్నారు చాలా విషయాల్లో. మనం ఎన్నికలకు ముందు ఇప్పుడు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ అంశాలు మారారు, నిజంగానే అందరూ చెప్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు 4.0 అని అప్డేటెడ్ వర్షన్ అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వాటన్నిటికంటే ముందు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాతే కాదు, సీఎం కాకముందు కూడా ఆయన మారారు. ఎప్పుడంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కూటమి ఆయన ఎప్పుడు వన్స్ జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆయన జైల్లో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి ఆయనతో జతకట్టారు. అక్కడే పొత్తుల ప్రకటన కూడా చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్, ఒకవైపు బాలకృష్ణను ఒకవైపు లోకేష్ను పెట్టుకొని. దెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగానే ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని రోజులకు బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఆల్మోస్ట్ ఏ ఫ్రేమ్లో చూసినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హక్ చేసుకున్న ఫోటోలు ఎక్కువ కనిపిస్తాయి. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు ఎవరినైనా ఆయన కలిసిన వాళ్ళని కానీ, ఎవరినైనా తనకి ఆప్యాయులు అనుకున్న వాళ్ళని కానీ ఆయన జస్ట్ భుజం తట్టి వాళ్ళని అభినందించడమో లేకపోతే అట్లా తన ఎక్స్ప్రెషన్ చూపించడమో చేస్తారు. అంత ఎమోషనల్గా హత్తుకున్న సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఆయన పొలిటికల్ కెరీర్లో. బట్ ఆ మొనాటిని ముందు బ్రేక్ చేయగలిగారు. తన ఎమోషన్ నాకు ఉన్నాయి అని ఆ ఎమోషన్ చూపించుకునే ప్రయత్నం. అందరికీ ఉండడం వేరు, ఆయనకి ఎప్పుడూ ఎమోషన్సే ఉన్నాయి. మనం చాలాసార్లు చూసాం. బాబ్రీ ఇష్యూ సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గరికి తెలంగాణ నేతలు అందరితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎర్రనాయుడు లాంటి వాళ్ళు చనిపోతే ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా ఎమోషన్. తన భార్యని అసెంబ్లీ వేదికగా అవమానిస్తే ఆ రోజు ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యారు ఆయన తన లాంగ్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా. అలా ఎమోషన్స్ ఎప్పుడో అరుదుగా మాత్రమే చూపిస్తారనే పేరు. అలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తనతో పొత్తులకు కలిసి అటు బీజేపీతో కూడా కలిసి పార్టీలు వెళ్ళిన దగ్గర నుంచి కూడా అనేక ఫ్రేమ్స్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు హత్తుకుంటూ మనకు కనిపిస్తారు. ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చి ఒక భారీ మెజారిటీతో ఈ రోజున రికార్డు నమోదు చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళినా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినా అనేక ఫ్రేమ్స్ మనకి ఇలాంటివే కనిపిస్తాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని ఎల్పీ మీటింగ్లో మనం చూసాం, ఆయన నలిగిపోయారు, అందుకే మేము మద్దతుగా వచ్చాం అంటూ కూడా ఆయన ఎమోషనల్గా మాట్లాడిన తీరు, అదే ఎమోషన్ సస్టైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్కి కానీ అటు లోకేష్కి కానీ ప్రయారిటీ ఇస్తున్న తీరు మనం చూస్తుంటాం. ఈవెన్ లోకేష్ పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు హక్ చేసుకుంటూ ఆయన్ని హత్తుకొని ఎమోషనల్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే వన్స్ తాను సీఎం అయిన తర్వాత యాక్చువల్గా అంతకుముందు మారాల్సిన అవసరం ఉండేది పార్టీ నేతలకు మాత్రమే. బట్ ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత నిజంగా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, జనానికి యాస్పిరేషన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల విధ్వంస పాలన చూసిన తర్వాత. అయితే అటు అధికారుల్లో కూడా, అటు ఉద్యోగుల్లో కానీ అధికారుల్లో కానీ ఎప్పుడూ కూడా ఒక పేరు ఏంటంటే అరౌండ్ ద క్లాక్ చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. ఆయన పనిచేయడమే కాదు అదే స్థాయిలో అధికారులతో కూడా పరుగులు పెట్టిస్తారు అనేది. ఇక సమీక్షలో రివ్యూల విషయానికి వచ్చినట్లయితే ఆయా శాఖలకు సంబంధించి గంటల తరబడి రివ్యూలు చేస్తూ ఉంటారు. కనీసం లంచ్ టైం అవుతున్నా కూడా బట్ ఆ రివ్యూ అయ్యేంత వరకు పని రాక్షసుల్లాగా పని వదిలిపెట్టరు అనే ఒక చర్చ ఉండేది ఎప్పుడు కూడా. అటు మీడియాలో చర్చ జరుగుతూ ఉండేది, ఇటు అధికార వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో అటు పోలీస్ అధికారులు కూడా ఈ చర్చ అయితే ఎప్పుడు ఉండేది. బట్ అది నిజం కూడా. చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో ఒక ఇష్యూ పట్టుకుంటే దాన్ని అయిపోగొట్టేంత వరకు తాను అంతే ఉండేవాడు, పని రాక్షసులాగా తనతో పాటు ఉన్న టీంని కూడా అంతే ఉరుకులు పరుగులు పెట్టించేవాళ్ళు. ఒక హుదూద్ తుఫాన్ లాంటి ఇష్యూస్ చూసాం. ఏదైతే పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ విషయం చంద్రబాబు నాయుడికి హెల్ప్ అయినప్పటికీ బట్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే అధికారులు కానీ అటు పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ గంటల తరబడి ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, గంటల తరబడి సమీక్షలు చేసిన తీరుతో ఎన్నోసార్లు వెనకొచ్చి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్లు, కొన్ని
అవర్స్ ఆఫ్ అవర్స్ ఆ ఫోన్ అలాగే ఉంటుంది. పలువురు నేతలంతా కూడా ఫోన్ అక్కడ పడేసి చాలా చోట్ల పర్సనల్ పనులు చేసుకుంటూ ఉంటారు. అలా వెక్స్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్లో. వాటికే ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు నాయుడు. చాలాసేపు సబ్జెక్ట్ మొత్తాన్ని ఎలాబరేట్గా ఎదుటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. దాన్ని విన్నోళ్ళు అంతా కూడా సబ్జెక్ట్ తెలుసుకుంటారు. బట్ బోరింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఇంతసేపు ప్రెస్ మీట్ ఏంటి అనుకుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు మన సీఎం అయిన తర్వాత చూసినట్లయితే ఆయన అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చాలా లిమిటెడ్గా క్రిస్పీగా ఆయన సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కూడా మనం చూస్తే హైటెక్ సిటీ గురించో లేకపోతే సైబరాబాద్ నిర్మాణం గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఆయన. అలాంటి వాటి గురించి నేను ఇక మాట్లాడను అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో అప్పుడు ఆయన గురించి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జనం మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆయన గొప్పతనం గురించి. సో ఇప్పుడు చూసినట్లయితే ప్రత్యేకించి ఈరోజు చంద్రబాబు మారారు అనడానికి అది కూడా అధికార వర్గాలు అనుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే రివ్యూస్. పర్టికులర్లీ కొన్ని శాఖలకు సంబంధించి ఒక హెల్త్ ఇష్యూసో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంటో అలా కొన్ని సుదీర్ఘంగా ఆయన సమీక్షలు నిర్వహించేవాళ్ళు. అధికారులు టైం బౌండ్ లేకుండా వాళ్ళు సుదీర్ఘ టైంని అట్లాగే కంటిన్యూ చేస్తూ వాళ్ళతో చర్చలు జరిపేవాళ్ళు, వాళ్ళతో ఆయా శాఖల మీద రివ్యూలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా నైట్కి నైట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. చాలా ఆయన కెరీర్లో అటు అధికారులకి అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఆ మొన్నటి నేను కూడా చంద్రబాబు నాయుడు ఈసారి బ్రేక్ చేయగలిగారు. మొన్నటికి మనం చూస్తే ఇరిగేషన్ శాఖ మీద, హెల్త్ ఇష్యూస్ మీద, ఆయన అనేక ఇష్యూస్ మీద ఆయన రివ్యూ చేయడం జరిగింది. అమరావతి ఇష్యూస్ మీద, అలాగే సిఆర్డీఏ మళ్ళీ తిరిగి దాన్ని రీవోక్ చేయడం మీద. సో ఇలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫోకస్ పెడుతూనే జస్ట్ ఆయా శాఖ అధికారులు మంత్రులతో కూడా ప్రతిరోజు భేటీ అవుతున్నారు. బట్ ఆ భేటీ మనం చూసినట్లయితే మ్యాక్సిమం 3-4 మినిట్స్ ఎలాబరేట్గా ఆయన చెప్తున్నారు. మిగతాది అధికారులను అడిగి వాళ్ళని ఆ కోఆర్డినేషన్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్లో ఆ రివ్యూని కూడా ఆయన పూర్తి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు అధికారులు కూడా నిజంగానే పార్టీ నేతలే కాదు అధికారులు కూడా చంద్రబాబు నాయుడు మారారు అని చెప్పుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగానే మారారు అంటే చాలా రిలాక్సింగ్ పొజిషన్లోకి వచ్చామని కూడా అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో చూస్తే ఇక ఉద్యోగులు ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గతంలో చూస్తే శ్రమదానమనో లేకపోతే ప్రజల వద్దకు పాలన ప్రతి ఇష్యూలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు పని గంటలు పెంచేవాళ్ళు. యాక్చువల్గా 2014లోనే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అమరావతి రావడానికి స్పెషల్ ట్రైన్స్ కానీ, స్పెషల్ ఇంటెన్సివ్స్ కానీ ఇలా చాలా చేసినా బట్ ఎంప్లాయీస్ ఎవరు చంద్రబాబు నిలబడలేదు 2019లో. బట్ ఆ మొనాటిని కూడా ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పని గంటల్లో, పనివేళ్ళలో, సెలవుల విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, తన పరిపాలన నిజంగానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చూపించడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు తాను మారాను అని అనుకోవడమే కాదు, ఆయన మారాను అనే విషయాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. తనని ఆచరణలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక కార్యకర్తలకి, క్యాడర్కి కూడా అందుబాటులో ఉంటూ ఏ క్షణం నా తలుపు తట్టినా ఎవరితో చెప్పంపినా నేను మీకు అందుబాటులోకి వస్తాను, వ్యక్తిగతంగా మాట్లాడతానని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజంగానే మారారు అంటే చాలా రిలాక్సింగ్ పొజిషన్లోకి వచ్చామని కూడా అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో చూస్తే ఇక ఉద్యోగులు ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గతంలో చూస్తే శ్రమదానమనో లేకపోతే ప్రజల వద్దకు పాలన ప్రతి ఇష్యూలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు పని గంటలు పెంచేవాళ్ళు. యాక్చువల్గా 2014లోనే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అమరావతి రావడానికి స్పెషల్ ట్రైన్స్ కానీ, స్పెషల్ ఇంటెన్సివ్స్ కానీ ఇలా చాలా చేసినా బట్ ఎంప్లాయీస్ ఎవరు చంద్రబాబు నిలబడలేదు 2019లో. బట్ ఆ మొనాటిని కూడా ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పని గంటల్లో, పనివేళ్ళలో, సెలవుల విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, తన పరిపాలన నిజంగానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చూపించడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు తాను మారాను అని అనుకోవడమే కాదు, ఆయన మారాను అనే విషయాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. తనని ఆచరణలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక కార్యకర్తలకి, క్యాడర్కి కూడా అందుబాటులో ఉంటూ ఏ క్షణం నా తలుపు తట్టినా ఎవరితో చెప్పంపినా నేను మీకు అందుబాటులోకి వస్తాను, వ్యక్తిగతంగా మాట్లాడతానని కూడా చెప్తున్నారు. ఒక పాజిటివ్ వైబ్ లాగా. లెట్స్ సీ మరి ఈ మొనాటిని బ్రేక్ చేయడం మరి చంద్రబాబు నాయుడుకి ప్లస్ అవుతుందా పాలనలో లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.